నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. యేసుక్రీస్తు ప్రభువారు మనలను ఆయన మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించగలం. నిజమే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారు వెలుగై ఉన్నారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలోను 9వ వచనంలోను మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అంటూ వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది అని తెలియచేయటను మనం గమనించగలం. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము మన జీవితాల్లో మంచితనమును పొంది ఉన్నాం, నీతిని మనం పొంది ఉన్నాం, సత్యమును పొంది ఉన్నాం. ఎందరైతే ఈ లక్షణాలు కలిగినటువంటి వారు తమ జీవితాలలో ప్రభు అనుగ్రహించినటువంటి వెలుగును పొందినవారు. ఈ లక్షణాలను కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిశ్చయంగా ప్రభు మహిమపరచబడినట్లు మన సత్క్రియల ద్వారా మన వెలుగు ప్రకాశింప చేసుకునేటటువంటి వ్యక్తులంగా మనం ఉండాలి. ఎంత మాత్రము అంధకార క్రియలకు మనము అవకాశం ఇవ్వక నిశ్చయముగా ప్రభు మనకిచ్చినటువంటి ఈ లక్షణాలతో కూడినటువంటి జీవితం అది దేవునికి మహిమను తెచ్చేదిగా ఉంది. రెండవదిగా మన జీవితాలు ఆశీర్వదింపబడటానికి అవి కారణం అనేటటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం నుండి రాయబడినటువంటి వాక్య భాగాల్లో అక్కడ కొర్నేలి జీవితం ఒక దీవెనకరమైనటువంటి స్థానంలో ఉండుటను అక్కడ మనం గమనించగలం. ఇలా ఎందరో భక్తులు ప్రభునందుంచినటువంటి విశ్వాసం ద్వారా తమ క్రియల చేత వారు కొనియాడబడినటువంటి సంగతులను మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో అక్కడ యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండుటను, ఆమె సత్క్రియలను ధర్మకార్యాలు బహుగా చేసి ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఆమె క్రియల ద్వారా ప్రభువారు మహిమపరచబడ్డారు. ఆమె పొందినటువంటి ఆ కష్టస్థితిలో పేతురు గారు చేసినటువంటి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఆమెను ఆయన లేవనెత్తినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఆ సందర్భంలో అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించగలం. నిజమే, మన క్రియలు ఇతరులు ప్రభునందు విశ్వాసం ఉంచడానికి కారణమగునట్లుగా వారి ఎదుట మన సత్క్రియలు మనం కనుపరిచి దేవుని మహింపరిచే వారంగా ఉండాలి. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులగునట్లు మీ ద్వారా అనేకులు మేలు పొందినట్లు పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. నిశ్చయముగా మీరు మాకు అనుగ్రహించిన ఈ దీవెనకరమైన స్థితిని అనేకుల ఎదుట ప్రకాశింప చేసుకుని నిశ్చయముగా అనేకులు మేలు పొందటానికి మేము కారకులు మగునట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దీవించండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం ఆశీర్వదించండి. కృంగిన వారిని లేవనెత్తండి. దుఃఖితులను జ్ఞాపకం చేసుకుని వారిని ఓదార్చండి. నేటి తన దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక.